దేవుడు కొన్ని వస్త్రాల గురించి ప్రత్యేకంగా పిల్లలారా జాగ్రత్త అని కొన్ని వస్త్రాల గురించి చెప్పాడు. ఆ వస్త్రాల గురించి మనం చూడగలిగి, దేవుడిచ్చే వస్త్రం వేసుకుంటే నీవు బ్రతికున్నంత వరకు నీతో ఉండిపోతే తరతరాలు నీ పిల్లలకి గుర్తుగా ఏం వస్త్రాలు ధరించారా బాబు అని మిగిలిపోతాయి. చూద్దాం, చూడండి 14. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. చూసారా, న్యాయ ప్రవర్తన అనేది వస్త్రంగా పాగాగా ఉంది. అర్థమైందా మీకు? న్యాయ ప్రవర్తన అనేది వస్త్రంగా ఉంది, మరి పాగాగా ఉంటూ ఇక్కడ జరుగుతుంది. నేటి సమాజంలో ఇటువంటి విషయాల గురించి చెప్పకపోవటం వలన పిల్లలందరూ పాడైపోతున్నారు. నిజంగా తల్లిదండ్రులకి తెలియాలి కదా, మన పిల్లలకి ఇది నేర్పిద్దాం.